సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా టీజేఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ప్రధాన రాజ్కుమార్ గారు తన ఆర్కే హాస్పిటల్లో ఇస్తాం మహిళల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఏదైతే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు అప్పుడున్న పరిస్థితులను ఎదుర్కొని తను విద్యా వైపు మహిళలను తీసుకురావడం వల్లనే ఈరోజు ఏదైతే ప్రతి రంగంలో కూడా మహిళలు ముందున్నారంటే సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి వల్లనే ఉంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఏదైనా రంగంలో కూడా వాళ్ళ ముందుండి మగవాళ్ళతో సమానంగా ఈరోజు నడవగలుగుతున్నారంటే అప్పుడు పెద్దలు సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి ఫలితమే. కాబట్టి ఇప్పుడున్న మహిళలందరూ కూడా తనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఈ ఏదైతే మహిళా కార్యక్రమాలకు కావచ్చు, ఈ టీజీఎఫ్ కార్యక్రమాలకు కూడా మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకి వేళవేళలా మేము సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతదేశపు తొలి టీచర్, తొలి మన మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే జయంతిని మనం జరుపుకోవడం చాలా గొప్పది. ఆమె చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కానీ, ఫీమేల్ ఎడ్యుకేషన్ కోసం కానీ చాలా ఫైట్ చేశారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలంటే కేవలం విద్య వల్లనే సాధ్యమవుతుందని చెప్పి ఈ దేశానికి మనకు చాటి చెప్పిన మొట్టమొదటి టీచర్ మన సావిత్రిబాయి పూలే గారు. తను చేసిన ఆ కృషి ఇప్పుడు మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. ఇంకా కూడా మనకు చాలా గ్యాప్స్ ఉన్నాయి. వాటిని మనము తనని స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరినీ కూడా విద్య వైపు తీసుకెళ్లి అందరూ కూడా విద్యావంతులై మంచి రంగాల్లో మంచిగా స్థిరపడాలని, ఆ మహిళలు కూడా మగవారితో సమానంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా ముందుకు సాగాలి. మహిళలందరికీ కూడా మన సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మన మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి తెలంగాణ గ్రాడ్యుయేట్ కోర్స్ నుంచి డాక్టర్ బండారి రాజుకోవాలి మనందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇవాళ జనవరి 3 ఏంటంటే మన సావిత్రిబాయి పూలే గారి పుట్టిన రోజు. సావిత్రిబాయి పూలే అంటే చాలా మందికి తెలియదు, కానీ తను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఫస్ట్ ఉమెన్ టీచర్ అన్నమాట. ఫస్ట్ ఉమెన్ టీచర్ అంటే అప్పట్లో తను ఉన్న రోజుల్లో అసలు ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది లేదు, ఒక అమ్మాయికి ఎడ్యుకేషన్ అనేది లేదు, అందరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, అసలు ఎడ్యుకేషన్ అనేది తెలియదు. తను ఫస్ట్ టీచర్, తనే ఉమెన్కి స్కూల్కి తీసుకొచ్చి తన హస్బెండ్ సపోర్ట్, తన హస్బెండ్ ఎవరంటే జ్యోతిరావు పూలే, వాళ్ళిద్దరు కపుల్ కలిసి ఒక స్కూల్ని పెట్టి ఫస్ట్ టీచర్ అనమాట. తను ఫీమేల్ టీచర్, ఒక స్కూల్ని పెట్టి ఫీమేల్ స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేశారు. సో తను ఆ స్కూల్ని పెట్టిన రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పాతకాలంలో ఎడ్యుకేషన్ అన్న గర్ల్స్ చదువుకోవడం అన్న చాలా వ్యతిరేకంగా ఉండేది. సో తను బయటికి వెళ్ళి స్కూల్ పెడుతున్నాము రండి అని పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా తన పైన రాళ్ళు విసరడము, మట్టి విసరడము, ఇంత ఆపోజిషన్ ఉండేది. అయినా కూడా అవన్నీ తట్టుకొని తను ముందుకొచ్చి తన హస్బెండ్ సపోర్ట్ తోని ముందుకొచ్చి ఒక స్కూల్ని పెట్టి స్టార్ట్ చేశారు. అలా స్టార్టింగ్ లో ఒక 2-3 వచ్చేవాళ్ళు, మెల్లిమెల్లిగా అట్లా 18 స్కూల్స్ పెట్టారు. ఇద్దరు కలిసి స్కూల్స్ పెట్టి ఫీమేల్ ఎడ్యుకేషన్ ని బ్రాటప్ చేసింది మన సావిత్రిబాయి పూలే గారు. అలా స్కూల్స్ ఒకటే కాకుండా తను పోయిట్రీ, చాలా పోయిట్స్ రాసేవాళ్ళు. దేని గురించి అంటే సోషల్ రిఫార్మింగ్ గురించి, ఫీమేల్ ఎడ్యుకేషన్ గురించి, అండ్ మన చాలా సోషల్ రిఫార్మింగ్ గురించి, అండ్ ఫీమేల్ చైల్డ్ మ్యారేజెస్ ని అరికట్టాలి అని. సో వాటి గురించి పోయట్స్ రాసేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పాతకాలంలో ఫీమేల్ రేప్ చేసి వదిలేసేవాళ్ళు, అట్లా పుట్టిన చైల్డ్ ని చంపేసేవాళ్ళు. సో అలాంటి చైల్డ్ కోసం కూడా ఒకటి రీఫార్మ్ చేశారు వీళ్ళు. సో వీళ్ళు చేసినవి చాలా గొప్ప పనులు ఉన్నాయి. సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిరావు పూలే గారికి మన అందరి తరఫు నుండి
మహిళల